పేరుకే పెద్ద ఆసుపత్రి రామగుండం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి కనుక తీసుకుంటే దీనితో మెడికల్ కాలేజ్ కూడా అనుసంధానం అయిపోయింది. ఇప్పుడు రామగుండం మెడికల్ కాలేజ్ లోపల సౌకర్యాల విషయంలో కనుక తీసుకుంటే అన్నీ నీళ్ళని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మొదట ఆసుపత్రికి వచ్చిన వాళ్ళు అవుట్ పేషెంట్స్ ఎవరైతే లోనికి వెళ్తారో అక్కడ అవుట్ పేషెంట్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి 10 కౌంటర్ల లోపల కేవలం 1-2 మాత్రమే తెరిచి వందలాది మందిని అక్కడ క్యూ లైన్లో నిలబెట్టి అవస్థలకు గురి చేస్తున్నారు. ఇంతకుముందే ఒక 60 ఏళ్ళ వృద్ధురాలు ఇక్కడ క్యూ లైన్లో ఉండలేక కింద సొమ్మసీలు పడిపోయింది. ఆమెను హుటాహుటిన లోపలికి తీసుకుపోయి వైద్య సేవలు అందిస్తున్నారు. అంటే ఇలాంటి సంఘటనలు ఇక్కడ చోటు చేసుకున్నా పట్టించుకునే వాళ్ళు లేరు. కేవలం ఈ వైద్య కళాశాల పేరిట నడుస్తున్నప్పటికీ కనీసం ఇక్కడ బీపీ షుగర్ పేషెంట్లే ఎక్కువ వస్తారు. ఈ బీపీ షుగర్ పేషెంట్లకు కావాల్సినటువంటి కామన్ మెడిసిన్ అనేది కూడా ఇక్కడ దొరకట్లేదు. ఎందుకంటే టెల్మా కనుక తీసుకుంటే బీపీ పేషెంట్లకు చాలా ముఖ్యమైనటువంటి ట్యాబ్లెట్ అది. ఆ టెల్మా అనే ట్యాబ్లెట్ ఇక్కడ దొరకదు. టెల్మా పార్టీ అనేది బీపీ పేషెంట్లకు మెయిన్. తర్వాత ఇన్సులిన్ అనేది షుగర్ పేషెంట్లకు కూడా చాలా ముఖ్యమైనది. ఇన్సులిన్ ఇక్కడ దొరకదు. హెచ్ఏఐ హాయ్ అనే ఇన్సులిన్ రాస్తారు డాక్టర్లు. ఆ ప్రిస్క్రిప్షన్లో కనుక చూస్తే అది ఉంటుంది. కానీ 6 నెలలుగా ఈ మందు దొరకట్లేదు. అంటే ఇన్సులిన్ లేని పక్షంలో అక్కడ ఉన్నటువంటి జీవనధార మనం మెడికల్ షాప్లోకి వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అది హాయ్ లేదు బైపీసీ అంటే కదా మాకు ఒక 6 నెలలు అవుతుంది. మీరు అసలు ఇన్సులిన్ ఉండట్లేదా లేకపోతే స్టాక్ వస్తలేదా? ఇండెంట్ పెడతలేరా? ఇండెంట్ పెడుతున్నారా? అంతకుముందు అది కాకుండా ఇంజక్షన్ ఏదో అన్నారు కదా, అది ఇచ్చేళ్ళు. అంటే ఏది ఇక మళ్ళీ బయట కొనుక్కోవాలి కదా దానికి? చూపించండి ఒకసారి. ఇప్పుడు షుగర్ బీపీకి సంబంధించినట్టు ఉన్నాయని చెప్పి తప్పించుకున్నారు. స్టోర్లో ఉన్నాయని చెప్పేసి తప్పించుకుంటారు. ఇప్పటికి ఇది 6 నెలలు అవుతుంది కనీసం. పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిని నమ్ముకొని ఇక్కడికి వస్తే ఇలాంటివి చోటు చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు డబ్బులు లేకుండా కేవలం ఆసుపత్రికి వస్తే వాళ్ళని వందలాది రూపాయలు మందులకు కేటాయించమంటే ఎలా కేటాయిస్తారు? ఇదంతా కనుక తీసుకుంటే బ్లడ్ శాంపిల్ టెస్ట్ తీసుకున్నా కూడా ఇక్కడ తీసుకొని వెంటనే ఇవ్వాల్సినటువంటి టెస్టులను పెద్దపల్లి జిల్లా కేంద్రానికి పంపిస్తారు. ఈ టెస్టులు రావడానికి 24 గంటలు. హాఫ్ అన్ అవర్లో రావాల్సినటువంటి టెస్టులు 2 అవర్స్లో రావాల్సినటువంటి టెస్టులు 24 గంటల సమయం తీసుకుంటే కనుక ఇక్కడ సీరియస్గా ఉన్న పేషెంట్ పరిస్థితి ఏందనేది అందరూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ వైద్యం అనేది సరిగ్గా అందట్లేదనే విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని అందరూ కోరుకుంటున్నారు. ఇక్కడ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కూడా పూర్తి స్థాయిలో లేదు. రక్తం కనుక ఇక్కడ రక్తహీనత ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత గర్భిణీ స్త్రీలు చాలామంది వస్తుంటారు. వాళ్ళ లోపల కూడా రక్తహీనత వల్ల బ్లడ్ అనేది అవసరం. వాళ్ళు బ్లడ్ ఇచ్చి తీసుకుందామన్నా కూడా పిఆర్బీసీ కానీ ఇప్పుడు డెంగ్యూకి సంబంధించినటువంటి ప్లేట్లెట్స్ కానీ ఇవన్నీ కావాలంటే మళ్ళీ మంచిర్యాల దాకా వెళ్ళాల్సిందే. 3-4 వేలు ఖర్చు పెట్టుకోవాలి ఒక బ్లడ్ దానికోసం, అంటే ఒక యూనిట్ బ్లడ్ కోసం. అంటే ఇక్కడ కనీసం బ్లడ్ పిఆర్బీసీ కానీ ఇవి తీయడానికి కూడా సరైన మెషినరీ లేదు. ఇక స్కానింగ్ విషయానికి అయితే ఒకే ఒక స్కానింగ్ మిషన్ ఇక్కడ వందలాది మందిని వెయిట్ చేస్తారు. ఇవాళ తీయాల్సిన స్కానింగ్ రేపు రమ్మంటారు. అంటే పేషెంట్ పరిస్థితి కడుపు నొప్పితో వచ్చినోడు ఆగమైతే ఎట్లా? అది అపెండిక్స్ లాంటివి ఇంకేదైనా దారి ఇస్తే ఏంటనేది పలువురు ప్రశ్నిస్తున్నారు. మరి మందులు లేని ఈ వైద్య సదుపాయాలు లేని కాలేజీలు కొత్త బిల్డింగ్లు కట్టడం వల్ల మాత్రం ఏం లాభం? దీనికి ఏమి ఏర్పాట్లు చేయరా? ఇప్పుడు ఇటీవల రేవంత్ రెడ్డి సర్కార్ 500 కోట్లు 8 మెడికల్ కాలేజీలకు ఈ 4-5 రోజుల కిందనే నిధులను విడుదల చేసింది. మరి విడుదల చేసినటువంటి నిధుల్లో రామగుండం మెడికల్ కాలేజీకి కూడా వస్తున్నాయి. ఇలాంటి సందర్భం లోపల ఇండెంట్ పెట్టి మెడిసిన్ తెప్పించుకోవాల్సినటువంటి అవసరం లేదా? ఇక్కడ ఉన్నటువంటి ఫార్మసిస్ట్ మరి మందులు అమ్ముకుంటున్నాడా? ఇండెంట్ పెట్టట్లేదా? ఏది కూడా అర్థం కావట్లేదు. కనీసం షుగరు బీపీకి సంబంధించిన లేకపోతే ఇక్కడ పెద్ద సంబంధించిన ఏముంటుంది? డయాలసిస్ కేంద్రం కూడా ఉంది. అది కూడా తక్కువ మందికి మాత్రమే సేవలు అందిస్తుంది. వాళ్ళు కూడా టైం ప్రకారం అంటే దానికి సరైన సదుపాయాలు కల్పించారు. కాకపోతే ఇంకా కొంత ఎక్కువ మందికి సేవలు కలిగించాలి. ఇక్కడ లేకపోవడం వల్ల కరీంనగర్ మంచిర్యాల వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మరి ఈ మెడికల్ కాలేజీ లోపల ఇంత పెద్ద సంఖ్య లోపల నర్సులు కానీ డాక్టర్లు కానీ ఉన్నారు. మరి ఉన్నప్పటికీ వైద్య సేవలు అందకపోతే దీనికి ఏం లాభం? అందుకోసమని ప్రజలందరూ కోరుకునేందుకు మెడికల్ కాలేజీలో ముందుగా ఈ వచ్చిన రోగులకు ఇచ్చే మందులైనా సక్రమంగా మెయింటైన్ చేయాలి అని కోరుతున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? ప్రజాప్రతినిధులు వాళ్ళ సొంత వాళ్ళ కోసం తిరుగుతారు. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ పేరు చెప్పుకున్నట్టయినా కూడా తన సొంత బంధువులు వాళ్ళు వస్తే స్కానింగ్లు అన్నీ రాస్తారు. బ్లడ్ టెస్ట్లు కూడా వాళ్ళే రాస్తారు.
ఇట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. మరి సాధారణంగా ఉన్నటువంటి రోగికి ఇవి ఎలాంటి అది కల్పిస్తుంది అనేది చెప్పేసి భరోసా కల్పిస్తుంది, ప్రభుత్వం ఆసుపత్రికి వస్తే రోగులకు ఎలాంటి సౌకర్యాలు కలుగుతాయని అందరు ప్రశ్నించడం జరుగుతుంది. ఇక మరిన్ని వివరాలను మనం మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం.